ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. More collections, more quality, less price. Only at Els. Els. It's beyond your imagination. Address, Raipriya Mall, Ongole. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం పంచాయతీ కార్యాలయంలోని పోలియో కేంద్రాన్ని మంత్రి సందర్శించి 5 ఏళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,56,477 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని, రాష్ట్రంలో ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. పల్స్ పోలియో ప్రజా ఉద్యమం కావాలని, భవిష్యత్ తరాలకు వైకల్యం లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఏ ఒక్క చైల్డ్ మిస్ అవ్వకుండా వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. తొలి రోజు రాలేకపోయిన వారికి రాబోయే 2 రోజుల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు, వైద్య అధికారులు, NMOలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పోలియో డ్రాప్స్ ని, పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. జిల్లాలో 17,94,767 మంది పిల్లలకి, జనాభాలో 1,56,477 మంది పిల్లలకి ఇది మనం పోలియో చుక్కలు అందించడం జరుగుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా ఇక్కడ పోలియో కేంద్రంలో వేయటం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఎక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా ICDS, మిగిలినటువంటి సిబ్బంది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో, మీకు ఇది పూర్తిగా అలవాటైన వ్యాపకం, అదేవిధంగా మీరు బాధ్యత కలిగినటువంటి ఉద్యోగులుగా దీన్ని సాధించాలని చెప్పేసి పోలియో రహిత సమాజ స్థాపనలో మీరు మీ సహకారాలు పూర్తిగా కోరుకుంటూ, దీనివల్ల సక్రమంగా పుట్టినా కానీ పొరపాటున ఆ వ్యాధి సోకకూడదు అనేటువంటి దానికోసమే ప్రభుత్వం చేస్తుంది. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం. ఇది పోలియోని నిర్మూలించుకుంటూ భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ